ఫ్రెండ్స్, ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్ డేట్స్ అయితే ప్రకటించడం జరిగింది. అంటే ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్ 15th నుంచి ఉండబోతున్నాయి. అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ఇప్పుడు మనం తక్షణం చేయాల్సిన పని ఏంటిదంటే సీరియస్గా ప్రిపేర్ అవ్వడమే మనం తక్షణం చేయాల్సిన పని. ఎందుకు మనం సీరియస్గా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎగ్జామ్స్ డేట్స్ అనేవి రానే వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఈ కరోనా వల్ల చాలామందికి జాబ్ లాస్ అవుతున్నది. సో ఇప్పటి వరకు చాలా సెక్యూర్గా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ 70,000 80,000 జీతం వచ్చేటోళ్ళు అందరికీ జాబులు అనేటివి పోయినాయి. సో ఇప్పుడు వాళ్ళకున్న ఆప్షన్ ఏంటిది, వాళ్ళందరూ రైల్వే జాబ్స్కి అప్లై చేశారు. కాకపోతే ఏంటంటే దీంట్లో జీతం తక్కువ, దాంట్లోనే వస్తుంది, కంటిన్యూ అయిదామనుకున్నారు. కానీ ఇప్పుడు అందులో జాబ్ లాస్ అవ్వడం వల్ల చాలామంది దీని మీదనే ఫోకస్ చేస్తారు. దాని తర్వాత మొన్ననే కొత్తగా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు జిఎస్టీ యొక్క ఇన్కమ్ అనేది 1 lakh ఎబోవ్ వస్తుండే అనమాట. ప్రతి మంత్ జిఎస్టీ వల్ల వచ్చే ఆదాయం 1 lakh ఎబోవ్ వస్తుండే. సో అది అనేది ఆదాయం అనేది గణనీయంగా తగ్గిపోయింది. 86,000 ఏమో వస్తున్నది ఇప్పుడు ఆదాయం. ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా ఇవ్వడం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ అనేది చాలా క్రైసిస్లో ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నది. సో ఈ టైంలో ఏమంటుందంటే కొత్తగా ఏమన్నా రిక్రూట్మెంట్ ఉంటే ఆ రిక్రూట్మెంట్ని ఆఫ్ చేసి ఉంచండి అని చెప్తుంది అనమాట. అంటే రిక్రూట్మెంట్ అనేది కొన్ని రోజులు ఆగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే, ఎందుకంటే అట్లీస్ట్ కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు అయితే ఆగుతుంది. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కొత్త రిక్రూట్మెంట్ అనేది ఉండదు. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఉండే అవకాశం ఉన్నది కాబట్టి సో రిక్రూట్మెంట్ కూడా ఆగిపోతుంది కాబట్టి సో మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా సీరియస్గా ప్రిపేర్ కావాల్సినటువంటి తరుణం ఇది. ఇంకోటి ఎన్ఆర్ఏ రాబోతుంది. సో ఇప్పుడు వరకు మనకు పాత మోడల్ పేపర్లు ఉన్నాయి, పాత పద్ధతులు ఉన్నాయి, అన్నీ తెలుసు కాబట్టి మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలో మనకు క్లియర్ పిక్చర్ ఉన్నది. కాకపోతే రాను రాను కాలంలో ఏమవుతుంది, ఎన్ఆర్ఏ అనే ఒక సిస్టమ్ వచ్చిందనమాట. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అని రావడం జరిగింది. దానివల్ల ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందో తెలియదు, దాని సిలబస్ వేరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం రైల్వేకి సంబంధించిన ప్రిపరేషన్ అంటే ఒక విధంగా మనం ఒకే విధంగా ప్రిపేర్ అయ్యే విధానం అనేది ఒక విధంగా ఉన్నది. సో ఇప్పుడు ఎన్ఆర్ఏ ఎగ్జామ్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిటీకి, ఎస్ఎస్సికి, నెక్స్ట్ బ్యాంక్స్కి, నెక్స్ట్ రైల్వేకి ఒకే కామన్ ఎగ్జామ్ ఉండబోతుంది. అంటే మ్యాక్సిమం ఇందులో సిలబస్ అంటే 3 సిలబస్లు కలిపేటట్టుగా ఆ ఎగ్జామ్ అనేది ఉండబోతుంది కదా. సో ఇంతవరకు మనం బ్యాంక్ ఎగ్జామ్లో చేయనటువంటి పజిల్స్ కూడా మనం ఇప్పుడు నేర్చుకోవాలి. ఓకేనా. సో అదేవిధంగా ఈ ఎగ్జామ్ అనేది చాలా టఫ్గా ఉండబోతుంది అనమాట. ఎన్ఆర్ఏ ఎగ్జామ్ అనేది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టఫ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని మనం ఎట్టి పరిస్థితులలో పోగొట్టుకోవద్దు. ఒకవేళ మీ అవకాశాన్ని మీరు వదిలేసుకున్నారంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకా ఎవరు లేరనమాట. అందుకనే సీరియస్గా అంటే ఎంత సీరియస్గా అంటే అంత సీరియస్గా ప్రిపేర్ కాండి. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇప్పటివరకు ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక మాక్ టెస్ట్ ఇవ్వండి. ఏదైనా ఒక మాక్ టెస్ట్ ప్రీవియస్ పేపర్లతో ఏదో ఒక మాక్ టెస్ట్ ఇవ్వండి. ఇచ్చి మీ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటియో ఫైండ్ అవుట్ చేసుకోండి. మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, అదేవిధంగా వీక్నెస్ ఏంటి. సో మీరు ఏదైతే మీరు బాగా స్ట్రాంగ్ అనుకుంటున్నారో వాటి మీద కొంచెం ఫోకస్ తక్కువ చేయండి. అదేవిధంగా దేంట్లో అయితే మీరు వీక్ ఉన్నారు అనుకుంటారో దాని మీద కొంచెం ఫోకస్ అనేది ఎక్కువ చేయండి. సో మనకు రైల్వే జాబ్ కావాలంటే అన్ని సబ్జెక్టుల మీద ఫోకస్ చేయాలి. సో అన్ని సబ్జెక్టుల మీద ఫోకస్ చేస్తేనే మనం రైల్వే జాబ్ కొట్టగలుగుతాం. లేదు నాకు మ్యాథ్స్ ఒకటే వచ్చి నేను మ్యాథ్సే చదువుకుంటూ పోతాను, మిగతా నేను చదవనంటే రైల్వే జాబ్ అనేది నీకు రాదనమాట. సో అన్నిటి మీద ఫోకస్ చేస్తేనే మనకు జాబ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఫోకస్ చేసినాక, మీరు స్ట్రెంగ్త్ వీక్నెస్ మీకు తెలిసినాక నెక్స్ట్ మీరు రాసుకోవాల్సింది ఏంటంటే టైం టేబుల్ అనమాట. సో మంచి టైం టేబుల్ రాసుకోండి. ఎర్లీ మార్నింగ్ 5 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈవినింగ్ వరకు 10 వరకు చదవండి. ఇంటికాడ ఖాళీగా ఉండేటోళ్ళు మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 10 వరకు చదవండి. సో మీరు 7 hours నిద్రపోతే సరిపోతుంది. సో మీరు మధ్యలో ఏమన్నా బ్రేక్ తీసుకోవాలనుకుంటే ఒక 2-3 hours బ్రేక్ తీసుకోండి. సో మీకు ఏదైతే డిఫికల్ట్గా ఉన్నటువంటి సబ్జెక్టును బాగా ఫోకస్ చేయండి. అట్లీస్ట్ అంత సిలబస్ అంతా క్లియర్గా అయిపోయేటట్టు చూడండి. అట్లీస్ట్ మనకి ఎగ్జామ్ అనేది డిసెంబర్లో ఉన్నది కాబట్టి అంటే అక్టోబర్ వరకు ఉన్న సిలబస్ను కంప్లీట్గా అట్లీస్ట్ 1 time అన్నా చదవడానికి ప్రయత్నం చేయండి అక్టోబర్ లోపు. దాని తర్వాత నవంబర్లో మీరు ఓన్లీ రివిజన్ చేయండి. మీరు చదివిన వాటిని నవంబర్లో రివిజన్ చేయండి. దాని తర్వాత ఈ డిసెంబర్లోకి వచ్చేటప్పటికి ఆ 15 రోజుల టైం ఉంటుంది, ఓన్లీ మాక్ టెస్ట్ల మీద పడాలి. సో మనం ఏం చేయాలంటే మాక్ టెస్ట్లు ఒకటే సంబంధించినవి కాకుండా డిఫరెంట్ సోర్సెస్ నుంచి మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. సో మన స్ట్రెంగ్త్ వీక్నెస్లు అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని అందులో ఏమైనా రెక్టిఫై చేసుకొని మనం లాస్ట్కి ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగా మీరు టైం టేబుల్ రాసుకోండి. టైంను మాత్రం వృధా చేయకండి. మ్యాక్సిమం మీ దగ్గర ఉన్నటువంటి టైంలో మ్యాక్సిమం టైం యూటిలైజ్ చేసుకోనికి ప్రయత్నం చేయండి.
నెక్స్ట్ సిలబస్లలో మీరు ఇప్పటివరకు ఎవరైనా సిలబస్లు చూడకుంటే నేను వాళ్ళ కోసం అని మరొకసారి సిలబస్ పెట్టడం జరిగింది. ఇది మ్యాథ్స్కి సంబంధించినటువంటి సిలబస్. సో మ్యాథ్స్లో మీరు ఏం చదవాలంటే తెలుగు మీడియం వాళ్ళకు ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం అనేది ఉన్నది. సో ఇంగ్లీష్ మీడియంలో హరియంత్ ఫాస్టాకు, ఎం తైరా బుక్, క్యాట్కి సంబంధించినటువంటి సర్వేష్ కే శర్మ అనేటి రిఫరెన్స్ బుక్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఏం చేయాలంటే వాటన్నిటిని క్లియర్గా అట్లీస్ట్ అన్ని టాపిక్స్ చదవాలి. ఇక్కడ మ్యాథ్స్లో ఇచ్చినటువంటి అన్ని టాపిక్స్ నెంబర్ సిస్టము, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, ఎస్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సెంటేజీ, మెన్సురేషను, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్సు, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జిబ్రా, జామెట్రీ, టిగ్నామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిక్స్, ఇవన్నీ చాప్టర్స్ అన్నీ కంపల్సరీ నేర్చుకోవాలి మనం. అట్లీస్ట్ మనం ప్రతి చాప్టర్ నుంచి ఒక 50 నుంచి 60 క్వశ్చన్స్ డిఫరెంట్ ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనకు ప్రాక్టీస్ స్పీడ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఆ చాప్టర్ మీద మనకు ఒక క్లియర్ గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ రీజనింగ్ సంబంధించినట్టు ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే ఒక గత సంవత్సరంలో వచ్చినటువంటి 15 పేపర్స్ని ప్రాక్టీస్ పేపర్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసినాక ఇవన్నీ రీజనింగ్ సంబంధించిన సిలబస్, అనాలజీసు, కంప్లీషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీసు, కోడింగ్ అండ్ డికోడింగు, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, రిలేషన్షిప్స్, అనలిటికల్ రీజనింగ్, సిలాజియమ్స్, జంబ్లింగ్ వెన్ డయాగ్రామ్స్, ఫజిలు, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ అండ్ కంక్లూజను, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షను, డెసిషన్ మేకింగ్, మ్యాప్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్, ఇవన్నీ రీజనింగ్కి సంబంధించినటువంటి సిలబస్. సో మీరు ఆ 15 పేపర్స్ ప్రాక్టీస్ చేసినాక సో వీటికి సంబంధించినటువంటి ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ పుస్తకంలో అట్లీస్ట్ ఒక 20 నుంచి 25 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రతి చాప్టర్కి సంబంధించినవి ఒక 20-25 క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా రీజనింగ్లో ప్రతి దాని మీద మనకు కంపల్సరీ గ్రిప్ ఉండాలన్నమాట. సో ఏ చాప్టర్ను వదలకుండా ప్రతి దాని మీద గ్రిప్ ఉండాలి. ప్రతి దాని మీద ఒక్కొక్క టాపిక్ మీద డిఫరెంట్ మోడల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకే మోడల్ కాకుండా డిఫరెంట్ మోడల్ని బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ జీకేకి జనరల్ అవేర్నెస్కి. ఇది జనరల్ అవేర్నెస్ అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుతుందంటే 6 మంత్స్ జరగాలి కాబట్టి జూలై కరెంట్ అఫైర్స్ మనం చదువుకొని పోవాలి కంపల్సరీ. జూలై నుంచి డిసెంబర్ వరకు చదువుకొని పోవాలి. అదేవిధంగా జనవరిలో పద్మ అవార్డ్స్ అవన్నీ వస్తాయి కాబట్టి జనవరి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఫిబ్రవరిలో బడ్జెట్ ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి యొక్క కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్స్. సో ఈ 2 నెలల కరెంట్ అఫైర్స్ జనవరి, ఫిబ్రవరి, నెక్స్ట్ జూలై నుంచి ఆగస్టు వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ కండి. ఇంకోటి ఈ కరెంట్ అఫైర్స్ ఎక్కడ నుంచి చదవాలంటే మీకు అడ్డా మంత్లీ హిందూ రివ్యూ అని మీకు గూగుల్లో మీరు టైప్ చేసిరు అనుకో మీకు దొరుకుతుంది. అక్కడ వీటన్నిటిని డౌన్లోడ్ జనవరి, ఫిబ్రవరి, జూలై నుంచి డిసెంబర్ వరకు డౌన్లోడ్ చేసుకొని వాటిని చదవండి. దాని తర్వాత ఈ అఫైర్స్ క్లౌడ్స్లో ఒక వెబ్సైట్స్ ఉంటుంది, affairscloud.com అని. ఇందులో వారానికి వీక్లీ ఒక టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. వీక్లీ ఒక టెస్ట్ 50 నుంచి 60 క్వశ్చన్ల వరకు ఉంటాయి అనమాట. సో మీరేం చేయాలంటే ఇక్కడ మీరు చదివేటప్పుడు మాత్రం ఒకదాని మీదనే ఫోకస్ చేయండి. అంటే కరెంట్ అఫైర్స్కి ఓన్లీ బ్యాంకర్స్ అడ్డా మెటీరియలే చదవాలి. కరెంట్ అఫైర్స్ కోసం అని చెప్పేసి మళ్ళీ affairs.cloudsలో కూడా కరెంట్ అఫైర్స్ వస్తే అవి చదవాల్సిన అవసరం లేదు. ఏం ఒకటే ఒక సోర్స్కి మీరు ఫిక్స్డ్ అయి ఉండాలన్నమాట. సో అడ్డా కరెంట్ అఫైర్స్కి ఫిక్స్ అయి ఉండండి. అందులో చదివిన దాని తర్వాత ఈ affairs.cloud.com, జీకే టుడే, ఆలివ్ బోర్డు, నీకు వీలుంటే అట్లీస్ట్ affairscloud.comలోకి వెళ్ళి ఆ ఉన్నటువంటి 50 లేదా 60 క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి వీక్లీ వాటిని. సో ఇంకా టైం ఉంటే మీకు జీకే టుడే వెబ్సైట్లోకి వెళ్ళి అందులో కూడా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అంటే ఈ 2 వెబ్సైట్లు మాత్రం ప్రాక్టీస్ చేయని కోసమే, affairscloud.com అండ్ జీకే టుడే. మనకు హిందూ రివ్యూ మాత్రం ఓన్లీ చదవని కోసం అనమాట. చదవని కోసం ఒక సోర్సు, ప్రాక్టీస్ చేయని కోసం ఆ 2 సోర్సెస్. నెక్స్ట్ ఆలివ్ బోర్డ్లో కూడా టెస్టులు ఉంటాయి. సో మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే అక్కడ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జీకేకి సంబంధించిన జీకేలో మనకు హిస్టరీ నుంచి మొదలుకొని హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాని తర్వాత బయాలజీ, ఇన్ని సబ్జెక్టులు ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే ఇన్ని సబ్జెక్టుల సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలి మనం. సో మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే లూసెంట్ పుస్తకాన్ని చదవండి. నేను ఆల్రెడీ మీకు తెలుగు మీడియం వాళ్ళకి చెప్పాను, హైటెక్ విజయరహస్యము లేదా జీబీకే పబ్లికేషన్స్ అని ఉన్నాయి, ఆ బుక్స్ బాగున్నాయి. సో ఆ పుస్తకాలు చదవండి. చదివేటప్పుడు మీరు కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి సిలబస్లో ఉన్నాయి కవర్ అవుతున్నాయా లేదా. సో లూసెంట్ అయితే 100% కవర్ అయిపోతుంది. సో లూసెంట్ కోసం అయితే నువ్వు చూడాల్సిన పని లేదు. సో ఈ హైటెక్ విజయరహస్యం, జీబీకే పబ్లికేషన్ చదివేటప్పుడు మీరు ఇందులో ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ మాత్రమే చదవండి. అందులో ఉన్న వాస్ట్ సిలబస్ అనేది చాలా హెవీగా ఉంటుంది కాబట్టి అన్ని చదవడానికి ప్రయత్నం చేయకండి. నెక్స్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ కూడా ఉన్నాయి. సో ఎన్సీఆర్టీ బుక్స్ కూడా మీరు
డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. అవి తెలంగాణకి కానీ ఆంధ్రాకి సంబంధించిన బుక్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటంటే కరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించినవి, అదేవిధంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించినవి, ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినవి, ఇండియా లిటరేచర్కి సంబంధించినవి, మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియాకి సంబంధించినవి, జనరల్ సైన్స్, లైఫ్ సైన్స్ 10th వరకు ఉన్నటువంటి లైఫ్ సైన్సెస్, నెక్స్ట్ హిస్టరీ ఇండియా, నెక్స్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఫిజికల్ సోషల్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ సిస్టమ్, general scientific and technological developments including space and nuclear program of India, UN and other important world organization, environmental issues concerning India and world at large, basics of computer and computer applications, common abbreviations, transport system in India, India economy, famous personalities of India and world, flagship government programs, flora and fauna of India, important గవర్నమెంట్ అండ్ పబ్లిక్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకేకి సంబంధించినటువంటి సిలబస్. సో మీరు కంప్యూటర్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఉన్నది కాబట్టి కంప్యూటర్ గురించి ఏం చదవాలంటే కంప్యూటర్స్కి బ్యాంకర్స్ అడ్డా వాళ్ళది ఒక క్యాప్సూల్ ఉంటుంది. సో ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, బ్యాంకర్స్ అడ్డాది జీకే కంప్యూటర్ క్యాప్సూల్ అని టైప్ చేసి మీకు దొరకడం జరుగుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యం ఫ్రెండ్స్ ప్రాక్టీస్. సో మీరు సోమవారం నుంచి అంటే మండే నుంచి మొదలుకొని సాటర్డే వరకు సీరియస్గా చదవండి. ఈ సండే రోజు మీరు చదివిన టాపిక్ల మీద కంపల్సరీ ఎగ్జామ్ ఇవ్వండి. సండే రోజు ఓన్లీ ఎగ్జామ్కి. సో సండే రోజు మీరు చదివిన టాపిక్లన్నీ మండే నుంచి సాటర్డే వరకు చదివిన వాటిని రివిజన్ చేయండి. రివిజన్తో పాటు కంపల్సరీ సండే రోజు ఒక మార్క్ టెస్ట్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. ఇట్లా మార్క్ టెస్ట్ ఇవ్వడం వల్ల మీలో నాలెడ్జ్ అనేది చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇంకో తెలుగు మీడియం వాళ్ళు అడ్డా 24/7 అనేటువంటి అప్లికేషన్ అనేది తెలుగులో కూడా ఉన్నది. సో ఇక్కడ లాంగ్వేజ్లో పోయి సెట్టింగ్స్లో తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్కి వచ్చే వరకు రైల్వే ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో డైలీ మీకు 3 టెస్టులు ఉంటాయి, 3 లేదా 4 టెస్టులు ఉంటాయి. సో ఆ టెస్టులను మీరు కంపల్సరీ ఇవ్వండి. అంటే రీజనింగ్కి సంబంధించిన టెస్టు, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి సంబంధించిన టెస్టు, క్వాంట్కి సంబంధించిన టెస్టులు ఈ విధంగా ఉంటాయి, తెలుగులోనే ఉంటాయి. సో వీటిని కంపల్సరీ ఇవ్వండి. ఇది మీకు ప్రాక్టీస్కి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మార్క్ టెస్ట్. సో మీరు డిసెంబర్ టైంలో మార్క్ టెస్ట్లు ఇవ్వాలి కాబట్టి మీరు అడ్డా 24/7లో సంబంధించినటువంటి ఈ మార్క్ టెస్ట్లను పర్చేజ్ చేయండి, కొనుక్కొని వాటిని సీరియస్గా ప్రిపేర్ కాండి, సీరియస్గా ఇవ్వండి, ఇన్ టైంలోనే ఇవ్వండి. ఏమైనా మిస్టేక్స్ అయితే వాటిని రెక్టిఫై చేసుకోండి. మీకు వచ్చిన సిలబస్లో మీరు చదివిన టాపిక్ను కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతారా, విత్ ఇన్ టైంలో చేయగలుగుతారా, అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు వచ్చిన టాపిక్ని మాత్రం కంపల్సరీ ఆన్సర్ చేయండి. సో చేసుకొని ఈ విధంగా ముందుకెళ్ళండి. సో ఆలీబోర్డు, ఎడ్యుటాప్ అనేది దీంట్లో కూడా మీకు మెటీరియల్స్ ఉంటాయి. సో మీరు కొనాలనుకుంటే అడ్డా 24/7తో పాటు ఆలీబోర్డ్ ఏదైనా ఇంకొక సోర్స్ నుంచి మెటీరియల్ తీసుకోండి. సో ఇందులో కూడా రెండింటిని ప్రాక్టీస్ చేయండి. ఇట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల మీ స్పీడ్ అనేది పెరుగుతుంటుంది. ఇంకోటి అంటే ఇందులో కంటెంట్ వేరే ఉంటుంది, ఇందులో కంటెంట్ వేరే ఉంటుంది కాబట్టి మీరు చాలా డిఫరెంట్ సోర్సెస్ని కవర్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట. సో ఈ textbook.com గ్రేడ్ అప్ను కూడా మీరు ఫాలో అవుతుండండి. సో ఇది ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినటువంటి స్ట్రాటజీస్ మీరు కంపల్సరీ ఫాలో అయ్యారంటే మీకు రైల్వే జాబ్ అనేది మీ చేతిలో ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది అంతా మీ చేతిలోనే ఉన్నది. టైం అనేది వృధా చేయకండి. తెలుగులో ఒక పద్యం ఉన్నది, ఆరంభించరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజించరు విజ్ఞాయత్తులు మధ్యములు, ధీరుల విఘ్న నిహన్య మానులకు దృచుంచోత్సాహులై, ప్రారబ్ధార్థములు జగింపరుసుమి ప్రజ్ఞానీతులు గావునన్. అంటే నీచమైన మానవులు కష్టాలకు భయపడి ఎటువంటి పనిని ప్రారంభించరు. పని ప్రారంభించి కష్టాలు వచ్చినప్పుడు ఆఫ్ చేసేటోళ్ళు మధ్యమ వ్యక్తులు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కష్టాలని తట్టుకొని నిరంతరం శ్రమించి లక్ష్యాన్ని సాధించే వరకు నిద్రపోయినటువంటి వారు ఉత్తములు అన్నమాట. సో మనం ఎప్పుడు అందరం ఉత్తముల లెక్క ఉండడానికి ప్రయత్నం చేయాలి. సో మీరు ఉద్యోగం వచ్చేదాకా కంపల్సరీ నిద్రపోవద్దు. మనం ఒక 3-4 నెలలు కష్టపడితే చాలు మన జీవితం అనేది మంచిగా ఉండబోతుంది. కష్టపడండి, ఉద్యోగం వచ్చేదాకా నిద్రపోకండి. ఇంకోటి, మీకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నా. నేను చెప్పిన విధంగా మీరు చదివితే సో మీకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి మీరు విశ్వసించండి. మీకందరికీ సాయం చేయని కోసం అని చెప్పేసి నేను ఒక టెలిగ్రామ్ గ్రూపు పెట్టడం జరిగింది. ఆ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఉన్నది. ఎడ్యుకేటింగ్ రూరల్ యూత్ అని చెప్పేసి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో జాయిన్ కండి. సో అందరికీ ఆల్ ద బెస్ట్. సో ఎగ్జామ్స్ మంచిగా రాయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.